హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మనం రాజర్షి జనకుని గురించి, ఆయన యొక్క విధి విధానాల గురించి చూద్దాం. రాజర్షి జనకుడు వీతరాగ సంపన్నుడు. వీరి మూలపురుషుడు నిమి జనకుని తర్వాత మిథి జనకుడు తన పేరు మీద మిథిలా నగరాన్ని నిర్మించాడు. ఈ జనక శబ్దం వీరికి కులనామంగా ఏర్పడింది. ఇలాగ ఎంతోమంది జనకులు ఉన్నారు. సీత తండ్రి అయినటువంటి శేరధ్వజ జనకుడు మనందరికీ పరిచయం ఉన్నటువంటి వాడు. ఆయన తన వంశానికి శివుని ద్వారా లభించినటువంటి విల్లుని ఎత్తిన వానికే సీతనిచ్చి వివాహం చేస్తానని స్వయంవరం ప్రకటించడం, దానిలో శ్రీరాముడు ఆ విల్లుని ఎక్కుపెట్టి సీతతో వివాహం జరగడం జరిగింది. అదేవిధంగా అతని తమ్ముడైనటువంటి కుశధ్వజ జనకుని యొక్క ముగ్గురి కుమార్తెలను భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకు వివాహం చేయడం జరిగింది. ఇలాగా వీరంతా కూడా రాజర్షులుగానే ఉండేవారు. వేదోక్తమైనటువంటి అనుష్ఠానాల్ని ఆచరిస్తూ ఓ పక్క రాజకార్యాలు చక్కగా నిర్వర్తిస్తూనే తమ తపోసాధనలు కూడా కొనసాగించేవారు. శత్రువులు ఎవరైనా ఇది చేస్తే వాళ్లతో యుద్ధాలు కూడా చేసేవారు. అయితే మహావైరాగ్య సంపన్నుడైనటువంటి జనకుడు ఎవరు అనేటటువంటి సందేహం వస్తుంది మనకి. అంతేకాకుండా యాజ్ఞవల్కుడు ఏ జనకుని సభలో బ్రహ్మచర్చలు చేసేవాడు? అష్టావక్రుడు ఏ జనకునికి దగ్గరకు వచ్చి తన బ్రహ్మజ్ఞానాన్ని ప్రకటించి అతన్ని సంతోషపరిచి తన శిష్యునిగా చేసుకున్నాడు అనేటటువంటి ఎన్నో ప్రశ్నలు మన ముందు ఉంటాయి. ఈ చర్చ వచ్చేటప్పటికీ గుర్తొచ్చే పేరు దేవరాతి. ఆయన సభలోనే ఎక్కువగా యాజ్ఞవల్కుడికి సమకాలికుడు ఆయన దేవరాతి. ఆయన్ని ప్రజలందరూ కూడా మహావశి జనకుడు అనేవారు. ఆయన మహావైరాగ్య సంపన్నుడు. ఎప్పుడు కూడా వివాహం చేసుకోలేదు. ఎప్పుడు కూడా ఆయన శాస్త్ర చర్చల్లోనే మునిగిపోయేవాడు. ఆయన చేసినటువంటి ఈ చర్చలు అష్టావక్ర మహర్షి దగ్గర ముందు దీక్ష తీసుకున్నప్పటికీ తర్వాత మళ్ళీ యాజ్ఞవల్కులతో కూడా ఆయన శాస్త్ర చర్చలు జరుగుతున్నట్టు అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మహావశి జనకుడు ఎంత వైరాగ్య సంపన్నుడంటే ఆయన కాలంలోనే మిథిల ఓసారి అగ్నికి ఆహుతి అయ్యింది. ఆ సమయంలో కూడా ఆయన ఏమీ పట్టించుకోకుండా మహాప్రస్థానానికి వెళ్ళిపోయారంటారు. మహోన్నత మహావైరాగ్యశీలి ఆయన. తతిమ జనకులందరూ కూడా రాజర్షులుగా ఉంటూనే రాజ్యపాలనని చాలా చక్కగా నిర్వహించారు. మనం ఇంతవరకు అనేక మంది ఒకే నామంతో ఉన్న అనేక మంది గురించి కొద్ది రోజులుగా చర్చించుకుంటున్నాం. మొట్టమొదట వశిష్ఠుని గురించి చర్చించుకున్నాం. ఆద్య వశిష్ఠుడు హిమాలయాల నుంచి రావడం, అయోధ్యలో ఉన్నటువంటి వారికి ఆయన కులగురువుగా ఉండడం, ఇలాగా విశిష్ట జ్ఞానం ఉన్న ప్రతి వాడు వశిష్ఠుడే.
ఆ తర్వాత విశ్వామిత్రుడు. విశ్వమునకు హితము చేకూర్చే ప్రతి ఒక్కడు విశ్వమునకు మిత్రుడే. ఆయన విశ్వరథుడు గాయత్రి ఛందస్సుని అందించి, సూర్యోపాసనను అందించి, సూర్యుడిని వేడుకోవడమే కదా గాయత్రి మంత్రం అంటే, అందించి విశ్వానికి మిత్రుడయ్యాడు. అథర్వణ వేదంలో ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి ఆవిష్కారాలు చాలా ఉన్నతమైనటువంటివి. అదేవిధంగా భార్గవ పరశురాముడు, ఆయన ఎక్కడ అన్యాయాన్ని సహించేవాడు కాదు. అసలు బ్రాహ్మణ తేజం ఈ క్షత్రియుల యొక్క కులగురువులుగా వచ్చారంటేనే కారణం అది. అధికారంతో ఎక్కడన్నా తప్పటడుగులు వేస్తారేమో యోగ్యులైనటువంటి వారు, అది లేకుండా తమ యొక్క సూచనలతోటి పరిపాలన చక్కగా సాగాలనే వారు అలా చేశారు. అలాగా ఎంతోమంది భార్గవ పరశురాములు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ జనకులు నిమి కాలం నుండి ఈ మహావశి జనకులు, ఆ తర్వాత ఎంతోమంది జనకుల దగ్గర వరకు వీరు రాజ్యపాలనను కొనసాగిస్తూనే రాజర్షులుగా కొనసాగారు. ఇది వీరి యొక్క ఇది. ఇలాగా మనం ఒకే పేరుతో ఉన్నటువంటి కొద్దిమంది గురించి ఇంతవరకు చర్చించుకున్నాం. మనము ఆ వేదకాలం నాటి పరిస్థితులలో ఇది ఒక భాగంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం వృషభదేవుని కాలం నాడు ఏం జరిగిందో చెప్పుకున్నాం. అతని పుత్రుడు జడభరతుని కాలంలో ఏం జరిగిందో చెప్పుకున్నాం. ఆ తర్వాత జరిగే పరిస్థితుల గురించి అటువైపు వెళదాం. హరి ఓం తత్సత్.